సో, పొడుగు వంకాయలతోనూ చేయొచ్చిది. ఇలా చిన్న చిన్నగా ఉన్న వంకాయలతోనూ చేయొచ్చు. కొంచెం మీడియం సైజ్ వంకాయలతో మాత్రం ఎక్కువ బగారా బెంగన్ గానీ, గుత్తొంకాయ కూర గానీ అవి చేసుకోవచ్చు. ఈ వంకాయలతో మాత్రం ఈ పొడుగు వంకాయలతో గానీ, లేదా ఇలా చిన్న చిన్నగా ఉన్న ముద్దుగా ఉన్న ఈ వంకాయలతో గానీ, మనం చేసుకునేది మాత్రం ఈ వంకాయ కొత్తిమీర కారం చాలా బావుంటుంది. మాక్సిమం ఆంధ్రాలో అయితే పొడుగు వంకాయలతోనే ఈ వంకాయ కూర చేస్తారు. సో, ఇప్పుడు ఈ చిన్న చిన్న వంకాయలతో కూడా చాలా గుత్తిగా ఈ కొత్తిమీర కారాన్ని అందులో ఆ స్టఫ్‌ని పెట్టేసి వేయించేస్తే ఇప్పుడు మొన్న నేను చేసిందదే. చాలా లేతగా ఉన్నాయి అని నేను అస్తమానం ఏం ఉల్లికారం వండుకుంటాం, ఏం బగారా బెంగన్ చేసుకుంటాం, ఏం టమాటో వంకాయ వేద్దాం, వంకాయ చిక్కుడుకాయ వేద్దాం. ఇది కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూసాను. చాలా బావుంది. చాలా బావుంది. చాలా చాలా బావుంది. సో, మీరు కూడా ట్రై చేస్తారని నేను